గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలా? గోల్డ్‌లో గూడా ఉండాలి, ఈక్విటీస్‌లో గూడా ఉండాలి. సో, గోల్డ్‌లో ఎంతుండాలి, ఈక్విటీస్‌లో ఎంతుండాలి అనేది మన ఏజ్‌ని బట్టి, మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఫ్యాక్టర్‌ని బట్టి డిసైడ్ అవుతది. రియల్ ఎస్టేట్‌లో బెటరా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? రియల్ ఎస్టేట్ ఉండాలి ఒకటి ఇల్లు కొనడానికి. ఎక్సెసివ్‌గా అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నాక మళ్ళీ ఇంకో 4 ఇల్లులు కొని రెంట్ యాస్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ. ఎగ్జాక్ట్‌లీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ కంటే దాన్ని మీరు డైవర్సిఫై చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, గోల్డ్ గానీ, బాండ్స్ గానీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్‌లో. ఓకే. ఓకే. అన్ని రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ మళ్ళీ ఇవన్నీ. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఫిక్స్డ్ డిపాజిట్స్ బెటరా? ఎస్ఐపీస్ బెటరా? ఎఫ్‌డీస్ నేనేం చెప్తా అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాగా కేటర్ చేయండి. ఎస్ఐపీస్‌ని వెల్త్ బిల్డింగ్ లాగా చూడండి. రెంట్ హౌస్‌లో ఉండడం బెటరా? ఇల్లు కొనుక్కోవడం బెటరా? ఎందుకంటే చాలా మంది అప్పుల పాలైపోతున్నారు సార్ ఈఎంఐలు కట్టలేక. ఇల్లు అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇల్లు ఈజ్ అన్ ఎమోషన్. సొంత ఇల్లు అనేది ఒక ఎమోషన్ ఇండియాలో. సో, ఇల్లు ఖచ్చితంగా ఉండాలి. సో, దానికి కూడా ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకోవాలి మనం. మనం ఎంత మటుకు ఈఎంఐ కట్టగలుగుతాము. ఒకవేళ జాబ్ లేకున్నా ఈ ఈఎంఐ మనం సంపాదించగలుగుతామా? అంటే ఎమర్జెన్సీ ఫండ్ అవైలబిలిటీ ఉందా? సో, అట్లాంటివి చూసి సొంత ఇల్లు కొనడానికి ప్లాన్ చేయండి. ఎక్సెసివ్‌గా అంటే మనకు జాబ్ ఉంది ఇప్పుడు, మనకేం కాదు అని అట్లాంటి అపోహలకెళ్ళి ఓవర్‌గా బయింగ్ చేయకండి. క్రిప్టో కరెన్సీ ట్రై చేయొచ్చా? ఎంతో కొంత దండం పెట్టి దూరంగా ఉండాలా? దండం పెట్టి దూరంగా ఉండాలి దానికి. బెస్ట్ ఆన్సర్. పైసా దాసంగా పైసా మాసంగా